అనంత్ గారు అండ్ హేమంత్ వాస ఆర్ఈసీ మెంబర్ జాయింట్ ప్రెసిడెంట్, తాతారావు కసూరి, అనూప్ గారు, సామాజివేళ అనూప్ గారు, సుధీర్ లంక అండ్ వేణు ముకుంద, రమేష్ రాయపాటి అండ్ వెంకట్ గారు. సో డైరెక్టర్ అండి మన వెంకట్ గారు. నీల్వా గారు ఫ్రమ్ లింకన్, పద్మజ గారు ఫ్రమ్ లింకన్, మాధురి గారు కల్చర్ సెక్రటరీ అండి. సో వీళ్ళందరూ మా టీం అండి. ఆల్రెడీ మీకు సంక్రాంతి ఈవెంట్ చైర్మన్ చూస్తున్నారు. సేమ్ మా టీం ఉగాది ఈవెంట్ చేయడం కూడా లాస్ట్ ఒక 2 months కష్టపడుతున్నాం. అండ్ వాట్ ఆర్ యువర్ సీయింగ్ హియర్, కల్చరల్ ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా బిహైండ్ ద సీన్స్ మన ఈసీ కమిటీ, మన ప్రెసిడెన్షియల్ కమిటీస్ బ్యాక్ అండ్ వర్క్ చేస్తాం. సో ఆ అవుట్పుట్ అంతా ఈరోజు మనం చూస్తామండి. అండ్ లెట్ మీ స్టార్ట్ విత్ అపోలజైజ్ ఫర్ వన్ థింగ్. చాలామంది కిడ్స్ మనకి ఈరోజు మా స్టేజ్ మీద పిలిచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయాం. ఈవెన్ మా చెల్లెల వాళ్ళ పిల్లలు కూడా దీంట్లో ఉన్నారు. మేము వాళ్ళు కూడా బయట వెళ్ళలేకపోయాం. ఇట్స్ నాట్ అబౌట్ దట్. మన వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయండి. ఆల్మోస్ట్ ఈరోజు మనం 45 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ 45 ప్రోగ్రామ్స్ అకామిడేట్ చేయడం కోసం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసామండి. సో దానివల్లే మన పిల్లలు పైకి పిలిచి ఇక్కడ ప్రైజ్ ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడ దానికి ప్రతి కిడ్కి ప్రతి పేరెంట్కి టీఎస్ఎన్ కంపెనీ తరఫున వెరీ బిగ్ సారీ. దానికి మనం నెక్స్ట్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేద్దామండి. అండ్ ఇంకొకటి నేను చెప్పబోయేది ఈ టీఎస్ఎన్ కమిటీ గురించి అండ్ టీఎస్ఎన్ గురించి అండి. సో టీఎస్ఎన్ కమిటీ ఇక్కడ మనకి ఎక్కడ సుమారు కానీ లింగన్ కానీ దాదాపు ఒక 3000-4000 పీపుల్ ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు స్పెషల్లీ. కానీ మనం టీఎస్ఎన్ కమిటీ ఫామ్ చేయడానికి, టీఎస్ఎన్ రన్ చేయడానికి సో ఎవ్రీ ఇయర్ మనం కొత్త మెంబర్స్ మనం ఎత్తుకుంటూ ఉన్నామండి. సో ఈ స్టేజ్ నుంచి అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ వాలంటీర్గా ముందుంటండి, టీఎస్ఎన్ కంపెనీలో పార్ట్ అవ్వండి. చాలామంది బయట నుంచి కూడా హెల్ప్ చేస్తారు, సజెషన్స్ ఇస్తారు. సో బీయింగ్ ఏ కమిటీలో ఉండే మన ఆలోచనల్ని మన ఇంప్లిమెంటేషన్గా బాగా చేయొచ్చు అనేది నా ఫీలింగ్ అండి. సో లింకన్ టీమ్ని అలాగే మహా పీపుల్ని ఫ్రమ్ టీఎస్ఎన్ ప్లాట్ఫామ్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ వాలంటీర్లీ, గివ్ న్యూ ఐడియాస్. లైక్ టీఎస్ఎన్ నెక్స్ట్ స్టేజ్ తీసుకోవడానికి తానా ఉంది, ధనస్వ కానీ వేరే స్టేట్స్లో కానీ మన అమ్మహార్ ఇండియన్ కూడా మనం ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. సో వీ కెన్ రైస్ ద ఫండ్స్, వీ కెన్ డూ న్యూ ఈవెంట్స్, వీ కెన్ డూ న్యూ. సో మనకి కొత్త వాళ్ళు లోపలికి వస్తామంటే మనం కొత్త ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ప్లీజ్ అందరూ పార్టిసిపేట్ చేయండి, టీఎస్ఎన్ ఎంకరేజ్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండి. Let me invite Raja Garu to brief events about the Telugubadi program and other events at the నమస్కారం అండి, అందరికీ హ్యాపీ ఉగాది. తెలుగుబడి గురించి చెప్పే ముందు టీచర్స్ గురించి చెప్పుకోవాలండి. బికాజ్ వితౌట్ టీచర్స్ తెలుగుబడి ఉండదు. సో ప్రస్తుతం మాకు వాలంటీర్గా చేస్తున్న టీచర్స్ పేర్లు ఒకసారి సుధీర్ లంక గారు, కిషోర్ కంచర్ల గారు, వేణుగోపాల్ మూడుకొండ గారు అండ్ లక్ష్మీ వాస గారు, పవిత్ర గెంపుడి గారు అండ్ దివ్య ముక్క గారు. వీళ్ళు ప్రతి వీకెండ్ వచ్చి మనకి కిడ్స్కి ఎవ్రీ సాటర్డే 10:30 AM రెయిన్ ఆర్ షైన్ తప్పకుండా వచ్చి వీళ్ళు మనకి క్లాసెస్ చెప్తున్నారండి. సో ప్లీజ్ గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ. సో వీళ్ళే కాకుండా కొన్ని సంవత్సరాలుగా సిన్స్ తెలుగుబడి ఇన్సెప్షన్ నుంచి ఎంతోమంది వాలంటీర్స్ ఇక్కడ డిఫరెంట్ రోల్స్లో ప్లే చేస్తున్న వాళ్ళు, ఆడియన్స్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేశారండి టీచర్స్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ద సింగిల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ తెలుగుబడి ఏంటంటే మన పిల్లలకి, అంటే ఇంత దూరం మాతృభూమి నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ పెరుగుతున్న మన పిల్లలకి వీలైనంతగా తెలుగుని, మన కల్చర్ని, భాషతో పాటు సంస్కృతిని కూడా నేర్పించాలనేది తెలుగుబడి ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్లో మేము సక్సెస్ఫుల్ కృతకృతులు అవుతున్నామని అనుకుంటున్నాము. బట్ వీ వెల్కమ్ యువర్ ఫీడ్బ్యాక్ అండి అందరి దగ్గర నుంచి. పాస్ట్ స్టూడెంట్స్ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు ఆర్ ప్రజెంట్ స్టూడెంట్స్ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు. వీఆర్ యాక్టివ్లీ సీకింగ్ యువర్ ఫీడ్బ్యాక్. వీ రివ్యూ అవర్ కరికులం వీలైనంత ఫ్రీక్వెంట్గా
రీసెంట్గా మా బుక్స్ మా కంటెంట్ మేము వెరిఫై చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉన్నామండి. అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఏ లుక్ అట్ అవర్ బుక్స్. రైట్ నెక్స్ట్ మన టికెట్ కౌంటర్ ఉంది కదండి, దాని పక్కన తెలుగుబడి పోతుంది. అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ అవైలబుల్ లేవు రైట్ నౌ. ప్లీజ్ టేక్ ఏ లుక్ అట్ దట్ అండ్ డూ లెట్ us know వాట్ ఇంకా మీరు కొత్తగా ఏమైనా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారా మీ పిల్లలకి అనేది. అండ్ కంటెంట్ రిలవెంట్గా ఉందా లేదా ఈ జనరేషన్కి అనేది కూడా మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రీ పాండమిక్ తెలుగుబడి చాలా కోలాహలంగా ఉండేదండి. అన్ఫార్చునేట్లీ పాండమిక్ తర్వాత పార్టిసిపేషన్ కొంచెం తగ్గింది. దాన్ని మేము ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది మేము మీ అందరి నుంచి ఫీడ్బ్యాక్ కోరుకుంటున్నాము. అంటే పాండమిక్లో కొంతమంది ఆన్లైన్ క్లాసెస్కి అలవాటు అయ్యారు, ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది జూమ్ క్లాస్ అంటే. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇన్ క్లాసే కావాలంటున్నారు. సో అందుకే మీ ఫీడ్బ్యాక్ ఏదైనా కానీ ప్లీజ్ షేర్ vicepresident@telugusamiti.org. Once again, vicepresident@telugusamiti.org. Thank you very much. Okay, now Cultural Secretary Madhuri garu, please. Hello everyone. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రోగ్రామ్ అంతా? రైట్, ఇంకొంచెం సౌండ్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ ద బిగ్ సపోర్ట్. 50 ప్రోగ్రామ్స్ లాస్ట్ నాకు తెలిసి 7 or 8 years లో ఇదే హైయెస్ట్ కౌంట్. సూపర్ గా వచ్చిన రెస్పాన్సెస్, ప్రోగ్రామ్స్ అండ్ పిల్లలు మీ కోఆర్డినేషన్ కి, మీ డెడికేషన్ కి జస్ట్ టేక్ అబౌట్ ఆల్ ఆఫ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నీలమగారు ఫ్రమ్ లింకన్ అండి. సో మనం అమ్మతో పాటు లింకన్లో కూడా మనం ప్రోగ్రామ్స్ చేస్తాం మనం. సో ఎలా దగ్గర తిరుగుబడి చేస్తామో అక్కడ కూడా చేస్తాం మనం. అలాగే స్పోర్ట్స్ కానీ ఎటువంటి ఈవెంట్స్ జరిగినా మన ఆ ఈవెంట్స్ నుంచి మనకి నీలమగారు గారు మీకు చెప్తారండి. అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. లింకన్ నుంచి ఈసారి కోడ్ డొనేషన్ చేశాము. ఇంకా చాలా డేట్స్ అయ్యాయి. ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తే తెలుగుబడి కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ కల్చరల్ సెక్రటరీ ఈమెయిల్కి రెస్పాండ్ అవ్వండి. సో దట్ రెస్పాన్స్ని బట్టి తెలుగుబడి అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. అండి మన పిల్లలకి గిఫ్ట్స్ మనం ఎక్కడైనా తీసుకోము. కన్క్లూడ్ చేయండి బై మెన్షనింగ్ వన్ లాస్ట్ పాయింట్. మనం ఇక్కడ ఒమహా నెబ్రాస్కా కాకుండా మన ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తామండి. ఇండియాలోని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మనం పిక్ చేసుకొని అక్కడ ఉన్న స్టూడెంట్స్కి బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ ఎగ్జామ్ మెటీరియల్స్ కానీ సప్లై చేసుకుంటాం. అది కూడా మన కేసు తరఫున చేస్తాము. మీకు తెలిసిన ఎనీ ఎన్జిఓ ఒమహా రిజిస్టర్ అయినా కానీ ఇన్ఫ్రాస్ రిజిస్టర్ అయినా కానీ ఇండియాలో వర్క్ చేస్తుంటే మీకు తెలిసిన ఎనీ ప్లాట్ఫామ్ ద్వారా హెల్ప్ చేద్దాం అనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు టీఎస్ఎన్. టీఎస్ఎన్ విల్ కొలాబరేట్ విత్ దెమ్ అండ్ యూ కెన్ హెల్ప్ దెమ్. అలాగే ఫండ్ రైజింగ్ కూడా మనకి వేరే ఆర్గనైజేషన్తో కంపేర్ చేసుకోకుండా సో జనరల్స్గా టీఎస్ఎన్కి సపోర్ట్ చేయమని కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండియాలో ప్రోగ్రామ్ సెంటర్లో కొంచెం